అసలు ఏం జరుగుతోంది? గత కొంతకాలంగా సనాతన హిందూ ధర్మం మీద, ఆలయాల మీద ఈ రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు సనాతన హిందూ ధర్మ ఆలయాల మీద, విగ్రహాల మీద దాడులు జరిగేవి. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుల మీద కూడా దాడి జరుగుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కోసం, ఆయనను అభిమానించే కాదు, ఆయన అభిమానించకపోతే అసలు వాడు హిందువే కాదు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక మొత్తం అయిపోయింది, ఓపెనింగ్ ఒక్కటే మిగులుంది అనుకున్న టైంలో ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహానికి నిప్పంటించి దాన్ని దహనం చేసేశారు. ఏంటి దాష్టికం? ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ సీసీ కెమెరాలు లేవా? అంటే అదే ప్లేస్లో ఒక మనిషిని తగలబెట్టేసినా కూడా గుర్తు తెలియని వ్యక్తులని అంటారా? నాకు తెలియకడుగుతా, ఈ గుర్తు తెలియని వ్యక్తులు, మతి స్థిమితం లేని పందులు సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన ఆలయాల్లోకి, విగ్రహాల మీదకి, వాటికి నెలవైన ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తుల మీదకి, విగ్రహాల మీదకి ఎందుకు పోతారు?